ఒక 13 ఏళ్ల అబ్బాయి జస్ట్ తన విండోస్ ఫోన్ తో స్టార్ట్ చేసి ఇప్పుడు యూట్యూబ్ లోనే అతి పెద్ద కాంటెంట్ క్రియేటర్ గా మారాడు. నేను మాట్లాడేది మిస్టర్ బీస్ట్ గురించి. ఈ వీడియోలో మనం మిస్టర్ బీస్ట్ స్టోరీతో పాటు అతను రిటెన్షన్ కోసం యూజ్ చేసే మినిట్ బై మినిట్ స్ట్రాటజీ, పీపుల్ చేత క్లిక్ చేపించడానికి థంబ్నెయిల్ సైకాలజీ, ఇంకా ఎన్నెన్నో. స్టార్ట్ చేద్దాం తన చైల్డ్హుడ్ నుంచి. మిస్టర్ బీస్ట్ 7th May 1998 లో అమెరికాలో జన్మించాడు. ఇతని అసలు పేరు జేమ్స్ స్టీఫెన్ డొనాల్డ్సన్. అయితే ఇతని ముద్దుగా జిమ్మీ అని పిలుస్తారు. జిమ్మీ చిన్నతనం చాలా కష్టాలతో కూడుకుంది. ఎందుకంటే బ్యాడ్ రిలేషన్షిప్ వల్ల వాళ్ళ పేరెంట్స్ డైవర్స్ తీసుకున్నారు. దీని వల్ల జిమ్మీ వాళ్ళ అమ్మ దగ్గరే పెరిగాడు. కానీ జిమ్మీ బిహేవియర్ లో ఒక సమస్య ఉండేది. అదేంటంటే జిమ్మీ జనాలతో మాట్లాడడానికి చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యేవాడు. ఎందుకంటే జిమ్మీ ఒక ఇంట్రోవర్ట్ అబ్బాయి. జిమ్మీకి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు బేస్బాల్ అంటే చాలా ఇష్టపడేవాడు. జిమ్మీ దేన్నైనా ఇష్టపడితే దానికి అస్సలు దూరంగా ఉండలేకపోయేవాడు. కానీ జిమ్మీ బేస్బాల్ కి పర్మనెంట్ గా దూరం అవుతాడని కల్లో కూడా ఊహించుండడు. ఒకసారి జిమ్మీ అతని వెయిట్ రోజు రోజుకి వేగంగా తగ్గడం నోటీస్ చేశాడు. దీనివల్ల అతనికి సివియర్ స్టమక్ పెయిన్ కూడా వచ్చింది. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే అతనికి క్రోన్స్ అనే డిసీజ్ వచ్చింది. ఈ హెల్త్ ఇష్యూ వల్ల జిమ్మీ చాలా వీక్ అయిపోయాడు. దాంతో జిమ్మీ బేస్బాల్ కి పర్మనెంట్ గా దూరం అయ్యాడు. బేస్బాల్ కి దూరమైన జిమ్మీ యూట్యూబ్ కి చాలా దగ్గర అయ్యాడు. అయితే స్టార్టింగ్ లో గేమింగ్ వీడియోస్ చేయడం కోసం ఎక్స్బాక్స్ లో అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు జిమ్మీకి ఒక ర్యాండమ్ యూజర్ నేమ్ వచ్చింది. అదే మిస్టర్ బీస్ట్ 6000. జిమ్మీ సేమ్ నేమ్ తో యూట్యూబ్ లో అకౌంట్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత 6000 ని రిమూవ్ చేసేసాడు. ఇలా జిమ్మీకి మిస్టర్ బీస్ట్ అనే పేరు వచ్చింది. అప్పట్లో జిమ్మీ యూట్యూబ్ ని అంత సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఒక చిన్న సిచ్యువేషన్ వల్ల జిమ్మీకి యూట్యూబ్ మీద చాలా ఆశలు పెరిగాయి. ఒక రోజు జిమ్మీ ఫేవరెట్ యూట్యూబర్ వుడీ గేమర్ ట్యాగ్ అతని జాబ్ వదిలేసి ఫుల్ టైం యూట్యూబర్ అవ్వడం చూశాడు. అప్పుడే జిమ్మీకి అర్థమైంది యూట్యూబ్ లో ఒక కెరియర్ కూడా క్రియేట్ చేసుకోవచ్చని. అప్పటి వరకు జిమ్మీ తన విండోస్ మొబైల్లో వీడియోస్ చేసేవాడు. కానీ జిమ్మీకి తెలుసు బెటర్ వీడియోస్ చేయడానికి బెటర్ ఎక్విప్మెంట్ చాలా అవసరమని. అందుకే జిమ్మీ నెక్స్ట్ 1 year వరకు డబ్బులు జమ చేసి మైక్, లైట్, ఇంకా ల్యాప్టాప్ లాంటి బేసిక్ ఐటమ్స్ కొన్నాడు. అలాగే జిమ్మీ వాళ్ళ అమ్మని అడిగి ఒక సెకండ్ హ్యాండ్ ఐఫోన్ కూడా తీసుకున్నాడు. ఈ మొత్తం సెటప్ తో జిమ్మీ ఇంకా అతని ఫ్రెండ్ క్రిస్ థాయ్సన్ కలిసి వీడియోస్ చేసేవారు. అయితే వీడియోస్ చేస్తూ అప్రాక్సిమేట్లీ 6.5 years గడిచిపోయాయి. కానీ రీచ్ అస్సలు వచ్చేది కాదు. రీచ్ రాకపోయినా జిమ్మీ అతని ప్యాషన్ వల్ల గివ్ అప్ ఇవ్వకుండా యూట్యూబ్ ని కంటిన్యూ చేశాడు. అయితే ఒక రోజు జిమ్మీ వాళ్ళ అమ్మతో నేను కాలేజ్ కి వెళ్ళను, నేను ఫుల్ టైం యూట్యూబ్ చేస్తా అని అడిగాడు. కానీ వాళ్ళ అమ్మ సీరియస్ గా నువ్వు కాలేజ్ కి వెళ్తేనే ఇంట్లో ఉంటావు, లేదా నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది అని అంటుంది. ఆ టైంలో జిమ్మీకి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు జిమ్మీ వాళ్ళ అమ్మ ముందు కాలేజ్ కి వెళ్తున్నట్టు వెళ్లి బయట ఎక్కడో జిమ్మీ ఇంకా క్రిస్ కలిసి వీడియోస్ చేసేవారు. అయితే ఒక రోజు జిమ్మీ తన ఫేవరెట్ యానిమే షో చూడకుండా ఉండలేకపోయాడు. ఆ యానిమే షోలో సుమారుగా 700 ఎపిసోడ్లు ఉన్నాయి. కానీ అదే టైంలో జిమ్మీ యూట్యూబ్ కోసం వీడియో కూడా చెయ్యాలి. అప్పుడు మిస్టర్ బీస్ట్ కి ఒక క్రేజీ ఐడియా వచ్చింది. అతనికి ఎలాంటి ఐడియా వచ్చిందంటే ఆ వీడియోని యానిమే చూస్తూనే క్రియేట్ చేయొచ్చు. ఆ ఐడియా ఏంటంటే 1 నుంచి 1,00,000 వరకు నెంబర్స్ లెక్క పెట్టడం. కౌంటింగ్ పూర్తి చేయడానికి జిమ్మీకి 40 గంటలు పట్టింది. ఈ వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేశాక మంచి రీచే వచ్చింది. కానీ అప్పుడే ఒక చిన్న స్పాన్సర్ జిమ్మీ లైఫ్ నే మార్చేసింది. దగ్గర 469 వీడియోస్ చేశాక క్విడ్ అనే బ్రాండ్ ఒక వీడియోకి స్పాన్సర్ చేయడానికి ముందుకొచ్చింది. అయితే వాళ్ళు డీల్ ఓన్లీ $5,000 ఇస్తామన్నారు. కానీ జిమ్మీ రిస్క్ చేసి వాళ్ళని $10,000 అడుగుతూ ఈ వీడియో ఖచ్చితంగా వైరల్ అవుతుందని చెప్తాడు. లక్కీగా బ్రాండ్ ఒప్పుకుంది, మనీ కూడా ఇచ్చేసింది. ఇప్పుడు మిస్టర్ బీస్ట్ ఈ మనీతో ఏం చేశాడో తెలిస్తే మీరు షాక్ అవుతారు. మిస్టర్ బీస్ట్ ఇంటి దగ్గరలో ఎవరైతే హోమ్లెస్ పీపుల్ అతనికి కనిపించారో వాళ్ళకి ఆ మనీ మొత్తం ఇచ్చేశాడు. ఈ సీన్ మొత్తాన్ని క్రిస్ రికార్డ్ చేశాడు. ఈ వీడియో అప్లోడ్ చేశాక మిస్టర్ బీస్ట్ చాలా ఫేమస్ అయిపోయాడు. ఈ వీడియోని చూసి ఇంకా చాలా బ్రాండ్స్ మిస్టర్ బీస్ట్ తో స్పాన్సర్ చేయడానికి ముందుకొచ్చాయి. కానీ ఈ వీడియో ఎలా వైరల్ అయింది అనుకుంటున్నారా? దీని వెనక వార్మ్ గ్లో ఎఫెక్టే కారణం. వ్యూవర్స్ ఎవరికైనా మంచి జరగడం చూస్తే వాళ్ళ మనసులో ఒక పాజిటివ్ ఫీలింగ్ ఇంకా సాటిస్ఫాక్షన్ కలుగుతుంది. దీని వల్ల ఆడియన్స్ బాగా ఎంగేజ్ అవుతారు. అండ్ యూట్యూబ్ కి కావాల్సింది కూడా అదే. అందుకే ఈ వీడియో వైరల్ అయింది. మిస్టర్ బీస్ట్ స్ట్రాటజీ సింపుల్. అతను ముందు వీడియో నుంచి వచ్చిన మనీ మొత్తం నెక్స్ట్ వీడియోలో ఇన్వెస్ట్ చేసేసేవాడు. దీని వల్ల వీడియో క్వాలిటీ చాలా ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. కానీ వాళ్ళ థంబ్నెయిల్స్ అంత ఇంట్రెస్టింగ్ గా ఉండేవి కాదు. దాంతో వ్యూస్ చాలా తక్కువ వచ్చేవి. దాదాపుగా 8 సంవత్సరాలు యూట్యూబ్ చేశాక మిస్టర్ బీస్ట్ కి థంబ్నెయిల్ సైకాలజీ మొత్తం అర్థమైంది. అయితే ఇప్పుడు మిస్టర్ బీస్ట్ థంబ్నెయిల్స్ వెనక సైకాలజీ ఏంటో తెలుసుకుందాం. దీని గురించి తెలుసుకోవాలి అంటే మనం ముందు కలర్ థియరీ, రూల్ ఆఫ్ థర్డ్, ఇంకా సిమెట్రీ గురించి తెలుసుకోవాలి. ఇవన్నీ ఏంటనుకుంటున్నారా? ఒక పర్ఫెక్ట్ థంబ్నెయిల్ క్రియేట్ చేయడానికి డిజైనర్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చేస్తాడు. ఫస్ట్ కలర్ థియరీ. ఇందులో ప్రతి ఒక్క కలర్ కి సపరేట్ మూడ్, వైబ్ ఉంటాయి. లైక్ రెడ్ అంటే డేంజర్, గ్రీన్ అంటే సేఫ్, ఎక్సెట్రా. ఇంకా ప్రతి ఒక్క కలర్ కి ఒక ఆపోజిట్ కలర్ ఉంటుంది. దాన్నే కాంట్రాస్టింగ్ కలర్ అంటారు. ఇలా మనం కాంట్రాస్టింగ్ కలర్స్ ని కాంబినేషన్స్ లో యూజ్ చేస్తే థంబ్నెయిల్ ని అట్రాక్టివ్ గా క్రియేట్ చేయొచ్చు. సెకండ్, రూల్ ఆఫ్ థర్డ్. మనం క్రియేట్ చేసిన సీన్ కి సినిమాటిక్ గా కనిపించేలా చేయడానికి దీన్ని యూజ్ చేస్తాం. ఇందులో థంబ్నెయిల్ ని హారిజాంటల్ గా 3 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తూ అండ్ వర్టికల్ గా కూడా 3 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తూ లైన్స్ డ్రా చేస్తే మనకి 4 ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ వస్తాయి. మనం థంబ్నెయిల్ క్రియేట్ చేసినప్పుడు ఈ 4 ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ లో ఏదైనా
ఏదైనా ఒక పాయింట్ దగ్గర సబ్జెక్ట్ ని ఇంకో ఆపోజిట్ పాయింట్ దగ్గర బ్యాక్గ్రౌండ్ ని లేదా ఆబ్జెక్ట్ ని ఉంచితే థంబ్నెయిల్ కి ఒక ప్రొఫెషనల్ సినిమాటిక్ లుక్ ఇస్తుంది. ఎగ్జాంపుల్ కి మిస్టర్ బీస్ట్ వీడియోస్ లో ఈ థంబ్నెయిల్ తీసుకుంటే ఇందులో సబ్జెక్ట్ కరెక్ట్ గా ఇంటర్సెక్టింగ్ పాయింట్ దగ్గర ఉన్నాడు. ఇంకొకటి, ఒకవేళ మీరు సబ్జెక్ట్ పెట్టాలనుకుంటే ఓన్లీ 30% మాత్రమే థంబ్నెయిల్ లో సబ్జెక్ట్ కనిపించాలి. మిగతా 70% మనం వీడియోలో ఏం చూపిస్తామో దాన్ని చూపించాలి. ఎగ్జాంపుల్ కి నా ముందు వీడియో థంబ్నెయిల్ తీసుకోండి, థర్డ్ సిమెట్రీ. ఈ రూల్ ఏం చెప్తుందంటే మనం థంబ్నెయిల్ ని 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తే ఈ 2 పార్ట్స్ లో ఈక్వల్ వెయిట్ అనేది ఉండాలి. ఎగ్జాంపుల్ కి మనం ఒక థంబ్నెయిల్ క్రియేట్ చేసాం అనుకోండి, అందులో ఓన్లీ సబ్జెక్ట్ ఇంకా బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి. ఇందులో సబ్జెక్ట్ ఒక సైడ్ కు ఉండడం వల్ల ఫ్రేమ్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఇప్పుడు మనం 2 విధాలుగా దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఒకటి, మనం సబ్జెక్ట్ ని సెంటర్ లో పెడితే బ్యాలెన్స్ అవుతుంది. ఇంకొకటి, మనం బ్యాక్గ్రౌండ్ లో ఆబ్జెక్ట్ ని యాడ్ చేసి బ్యాలెన్స్ చేయొచ్చు. ఇప్పుడు జిమ్మీ వీటన్నిటిని ఎలా యూజ్ చేస్తాడో నేను మీకు ఎగ్జాంపుల్స్ తో చెప్తా వినండి. మిస్టర్ బీస్ట్ ఛానల్లో ఈ 4 థంబ్నెయిల్స్ చూడండి. వీటన్నిటిలో ఒక సిమిలారిటీ ఉంది, అదే ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్. ఇందులో మిస్టర్ బీస్ట్ లో ప్రైస్ ఐటమ్ నుంచి హై ప్రైస్ ఐటమ్ వరకు వీడియోలో చూపిస్తున్నట్టు చూపిస్తారు. కానీ 50% వ్యూవర్స్ కి ఆ థంబ్నెయిల్ ఇంకా అర్థం కాదు. దాంతో వ్యూవర్ టైటిల్ చదువుతాడు. టైటిల్ చదివాక వ్యూవర్ కి కన్ఫర్మ్ అయిపోద్ది. సో వ్యూవర్ ఆ వీడియో మీద క్లిక్ చేయకుండా ఆగలేడు. ఇలాంటి టెక్నిక్ స్ట్రాటజీస్ మిస్టర్ బీస్ట్ ఛానల్లో చాలానే కనిపిస్తాయి. ఎగ్జాంపుల్ కి ఈ 4 థంబ్నెయిల్స్ చూడండి. ఇందులో టెక్నిక్ ఏంటంటే జిమ్మీ ఎక్స్ప్రెషన్. జిమ్మీ ఒక ప్రాబ్లం లో ఉన్నట్టు థంబ్నెయిల్ లో చూపిస్తాడు. ఇంకా టైటిల్ చదివాక వ్యూవర్ కి ఆటోమేటిక్ గా క్లిక్ చేయాలనిపిస్తుంది. కానీ జిమ్మీకి తెలుసు ఓన్లీ జనాల చేత క్లిక్ చేపిస్తే సరిపోదు, వాళ్ళని వీడియో ఎండ్ వరకు చూసేలా చేస్తేనే వీడియో వైరల్ అవుతుంది. దీనికి జిమ్మీ తన 8 years ఎక్స్పీరియన్స్ తో ఒక అమేజింగ్ స్ట్రాటజీని క్రియేట్ చేశాడు. అయితే మన అదృష్టం ఏంటో తెలుసా, జిమ్మీ ఈ స్ట్రాటజీని పబ్లిక్ కి అవైలబుల్ గా ఉంచాడు. అందుకే ఈ వీడియోలో దీని గురించి నేను మీకు చెప్పగలుగుతున్నాను. ఈ స్ట్రాటజీ ఏంటంటే వీడియో స్టార్టింగ్ 10 seconds లో థంబ్నెయిల్ లో చూపించిన దాని గురించి చెప్పాలి. ఇలా చేయడం వల్ల వ్యూవర్ తను క్లిక్ చేసింది సరైన వీడియోనే అని ఒక పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. ఆ తర్వాత ఈ 10 seconds నుంచి 1 minute టైం లైన్ వరకు స్టోరీని ఫాస్ట్ గా ముందుకు తీసుకువెళ్తారు. అంటే ఆ వీడియోలో చేసే స్టంట్స్ అన్నిటి గురించి ఆ 50 seconds లో చెప్పాలి. ఆ 1 minute తర్వాత ఒక అమేజింగ్ యూనిక్ యానిమేషన్ తో ఆడియన్స్ అటెన్షన్ ని గ్రాప్ చేసుకుంటారు. అదెలా అంటే ఆ యానిమేషన్ లో స్టంట్స్ అన్నిటిని ఒక ఎన్విరాన్మెంట్ లో పెట్టి లాస్ట్ లో మెయిన్ స్టంట్ ఉంచుతారు. ఈ మొత్తం సీన్ కి 3D యానిమేషన్ తో ప్రాణం పోస్తారు. దీనివల్ల వ్యూవర్ ఆ లాస్ట్ స్టంట్ కోసం ఎక్సైట్ అయ్యి వెయిట్ చేసి చూస్తాడు. అయితే ఈ యానిమేషన్ ఎగ్జాక్ట్ గా 1 minute కే ఎందుకు పెట్టారంటే యూట్యూబ్ లో 60% ఆడియన్స్ విత్ ఇన్ 1 minute లో వీడియోని క్లోజ్ చేసి వెళ్ళిపోతారు. దీన్ని ఓవర్కమ్ చేయడానికే ఈ అట్రాక్టింగ్ యానిమేషన్ పెట్టారు. ఆ యానిమేషన్ తర్వాత సెకండ్ స్టంట్ చూపిస్తారు. మళ్ళీ 3 minutes దగ్గర రీ ఎంగేజ్మెంట్ కోసం థర్డ్ స్టంట్ లోకి వెళ్తున్నట్టు యానిమేషన్ చూపిస్తారు. ఆ తర్వాత స్టోరీ మొత్తాన్ని కంటిన్యూ చేస్తారు. ఎందుకంటే 3 minutes వరకు మీరు ఒక వ్యూవర్ ని గనక ఆపితే ఆ వ్యూవర్ వీడియో మొత్తం చూసే ఛాన్సెస్ పెరుగుతాయి. అండ్ లాస్ట్ లో 1 second రిటెన్షన్ కూడా లాస్ అవ్వకూడదని వీడియోని సడన్ గా స్టాప్ చేస్తారు. అందుకే మిస్టర్ బీస్ట్ లేటెస్ట్ వీడియోస్ అన్ని వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఆ వీడియోస్ అన్ని మినిట్ బై మినిట్ స్ట్రాటజీని ఫాలో అవుతాయి కాబట్టి. దీనివల్ల వీడియోని పూర్తిగా చూడకుండా ఆడియన్స్ ఎవ్వరూ వెళ్ళలేరు. అండ్ యూట్యూబ్ కూడా కావాల్సింది అదే. మీకు ఇంకో క్రేజీ విషయం చెప్పనా, మిస్టర్ బీస్ట్ ఎంత స్మార్ట్ అంటే అతని ఓల్డ్ వీడియోస్ లో స్పాన్సర్ చేసినప్పుడు చాలా మంది స్కిప్ చేయడం గమనించాడు. దీనివల్ల రిటెన్షన్ లాస్ అవుతుందని కొత్త స్టైల్లో స్పాన్సర్ చేశారు. అదేలా అంటే వీడియోలో ఒక పక్క స్టంట్ చేస్తూ ఇంకో పక్క స్పాన్సర్ గురించి మాట్లాడతాడు. దీనివల్ల వ్యూవర్ స్కిప్ చేసే లోపే స్పాన్సర్ అయిపోద్ది. ఇప్పుడు మిస్టర్ బీస్ట్ నెట్వర్త్ $1 billion కంటే కూడా ఎక్కువే. అతను ఫీస్టబుల్స్, వ్యూ స్టాట్స్ లాంటి బిజినెసెస్ ని కూడా లాంచ్ చేశాడు. అండ్ అమెజాన్ ప్రైమ్ లో $100 million విలువ చేసే బీస్ట్ గేమ్స్ షో కూడా చేశాడు. మన జనరేషన్ లో ఒక లెజెండరీ ఎంటర్టైనర్ గా గుర్తింపు పొందాడు. వీటన్నిటిని ఒక ఇంట్రోవర్ట్ అబ్బాయే చేశాడని మాత్రం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. గాయస్, ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఈ వీడియోలో చేసిన 3D యానిమేషన్ ప్రాజెక్ట్ ఫైల్ కానీ ప్రీవియస్ వీడియో థంబ్నెయిల్ PSD ఫైల్ కానీ మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన ఎక్స్ప్లోర్ వెబ్సైట్ని ఒకసారి విజిట్ చేయండి, మీకు చాలా యూజ్ అవుతాయి. అండ్ ఇంకొకటి, ఈ వీడియో చేసేసరికి నాకు చాలా టైం పట్టేసింది. నెక్స్ట్ వీడియో నుంచి కొంచెం స్పీడ్గా చేయడానికి ట్రై చేస్తాను. ఇంకో 15 yearsలో యూట్యూబ్ ఎలా చేంజ్ అవుతుందో ఈ వీడియోలో తెలుసుకోండి. మర్చిపోయినా ఏం చెప్పాలి.